చిరంజీవి గారు వచ్చారు, తన తమ్ముడికి మద్దతు ఇచ్చారు. పక్కన ఎవరిని కూర్చోబెట్టుకున్నారంటే పక్కన మీరంతా నీతిమంతులు కూర్చోబెట్టుకున్నారా? ఒక పక్కన చెల్లి చెప్తుంది ఇక మా అన్నకు ఓటేయొద్దని. మా అన్న నిందితుడిని కాపలా కాస్తున్నాడు, డబ్బులు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వీడికి ఓటేయొద్దని స్వయంగా చెల్లి చెప్తుంది. ఇక్కడ అన్న వచ్చి తమ్ముడికి సాయం చేస్తున్నాడు. ఏది బెటర్ అంటారు మీరు? పద్మ గారు ఇప్పుడు కాదండి, ఒకటి రోజున కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలను తీసుకొచ్చే మాట్లాడాలి అని అంటే ఇదే చిరంజీవి గారిని తిరస్కరించారు ప్రజలు, ఇదే పవన్ కళ్యాణ్ 2 సార్లు తిరస్కరించారు. మీరు ఎన్నికలు వచ్చినప్పుడల్లా అన్నలిద్దరూ తోడుగా ఉంటారనేటటువంటి మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు బొలిశెట్టి గారు. కుటుంబం అంతా కూడా అండగా ఉంటుందని. ఇక్కడ కోట్లాది మంది ప్రజలు తోడుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. 151 సీట్లతోటి అత్యధిక మెజారిటీతోటి గెలిపించిన తర్వాత మీరు కేసులు, నేర చరిత్ర, ఆరోపణలు ఇవన్నీ మాట్లాడడంలో అర్థం లేదు. ఇవాళ జనమే కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి. కోట్లాది మంది జనం ఉన్నారు, 151 సీట్లు ఉన్నాయి, 175 మేము టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్నాము. ఇది మా బలం. కుటుంబంలో రకరకాల విభేదాల వల్ల ఉన్నటువంటి అన్నిటి కూడా మాట్లాడాలంటే మీ కుటుంబాల్లో కూడా ఇవాళ చిరంజీవి గారి కుటుంబంలో ఏం జరుగుతోంది, లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో ఏం జరుగుతోంది, అంతర్గతంగా అందరి కుటుంబాల్లో ఉంటాయండి విషయాలు. సర్దుకుంటారు కొంతకాలానికి. చంద్రబాబు గారి కుటుంబంలో లేవా భేదాభిప్రాయాలు? చంద్రబాబు గారి తమ్ముడికి ఆయనకి లేవా? లేకపోతే మెగా కుటుంబంలో విభేదాలు లేవా? అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి పదే పదే ఎందుకు గొడవలు జరుగుతా ఉన్నాయి? మరి ఇంకంత డీటెయిలింగ్ లోకి ఎందుకులేండి. కుటుంబాల గొడవలు వదిలేసి రాజకీయపరమైన లింకులు ఉన్నంత వరకే మాట్లాడదాం. మరి వ్యక్తిగతమైన కుటుంబ సంబంధాల గురించి మనం